తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్త గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. త్వరతగతిన కోరిక నెరవేరాలి అనుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఓపిక అనేది నశిస్తూ ఉంది. కలియుగం కదా, అంత ఓపిక పట్టే పరిస్థితి ఉండదు. మరి త్వరతగతిన కోరిక నెరవేరే పరిస్థితి అంటే దానికి సంబంధించి ఏమైనా పరిహార మార్గాలు ఉంటాయా? ఆ కోరిక ఖచ్చితంగా ధర్మబద్ధం అయితేనే కండిషన్ సప్లై లాగా మరి ఏదైనా చెప్తారండి? తప్పకుండా అమ్మా. ఎవరి కోరిక అంటే ఇక్కడ మనకేదో పైనుండి బంగారం పడడమో లేదా ఇంకేదో కాదు. ఒక ఉద్యోగము, ఒక వివాహము, ఒక సంతానము, మనకు అనుకూలంగా మన ల్యాండ్ అమ్ముడుపోవాలి. అదేవిధంగా తరచూ హాస్పిటల్ వెళ్తున్నాం, మాకు మంచి ఆరోగ్యం కావాలి. తరచూ డబ్బు ఖర్చు అయిపోతుంది, అసలు నిల్వ ఉండటం లేదు. మా అన్నదమ్ములకు కావచ్చును, అక్క చెల్లెళ్ళకు కావచ్చును, అసలు సరిగ్గా మాట ముచ్చట కానీ పొంతన కావచ్చు అంటే అసలు కుదరటం లేదు. తరచూ గొడవలు జరుగుతున్నవి. మేము వేరు వెళ్ళిపోయే ఆలోచనలో ఉన్నాం అని అనుకునేటువంటి వారు కలిసి ఉంటున్నారు అసలు చెప్పుకుంటారు ఒకవేళ ఉంటే. అదేవిధంగా పిల్లలు చెడు మార్గంలో వెళుతున్నారు అని అనుకున్నాను. కొంత అప్పులు అవుతున్నాయి అనుకున్నా, గొడవలు జరుగుతున్నాయి అనుకున్నా. అధిక మొత్తంలో భార్యాభర్తలకు గొడవలు జరుగుతున్నాయి అనుకున్నా. అదేవిధంగా తరచూ కూడా డబ్బు కుండకు చిల్లుబడి ఏ విధంగా అయితే నీరు కారిపోతుంటాయో ఆ విధంగా ఖర్చు అయిన దాఖలాలు. ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే మనకు ఎంత చేసినా పుణ్యము లభించని పరిస్థితి కావచ్చు. ఇక ఉద్యోగంలో అనుకూలత అనేటువంటిది లేకపోవడం కావచ్చు. చేసేటువంటి వ్యాపారంలో అనుకూలమైనటువంటి లాభాలు రాకపోయేటువంటి సందర్భాలు. అదేవిధంగా విదేశీ ప్రయాణం కావచ్చును, లేదా మనకు ప్రదేశ మార్పు కావచ్చును. ఏదైనా కూడా ఎప్పుడైనా కూడా చూడండి, ఉంటున్నటువంటి ప్రదేశంలో, మనము జన్మించినటువంటి ప్రదేశంలో 100కు 90%, 95% ప్రజలకు కూడా వారు అక్కడ అభివృద్ధిలోకి రాలేరు. స్థాన చలనము, ప్రదేశ మార్పు చెందితేనే వారు తప్పకుండా కూడా అత్యంత అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు అసలు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయమే పడదు, అసలు రాజకీయానికి సంబంధించింది పనికిరాడు అనేటువంటి ఎన్నో విషయాలు మనం విన్నాం. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే, యూనివర్స్ తను చేసినటువంటి దాన ధర్మాలు కేవలం అదొకటే. వారు చేసుకున్నటువంటి దాన ధర్మాలు అనేటువంటివి ఒక యోగాన్ని తీసుకెళ్తాయి. ఇప్పుడు అదేవిధంగా మనకు అంబానీ గారు ఉన్నారు. ఇప్పుడు నీతా అంబానీ గారికి అయితే సుమారుగా 32 యోగాలు న్యామజాతకంలో, 100కు 200%. ఎస్, అనిల్ అంబానీ గారికి కూడా. అంటే ఎందుకు అంటే వారు చేసుకున్న దాన ధర్మాలు ఎట్లా అంటేవి, తిరుపతిలో మెట్ల దగ్గర నుండి ఒక్కటే రెండా ఎన్ని చేసుకున్నారంటే, వారి ఇంట్లో వివాహం అంటే విపరీతమైన దాన ధర్మాలు చేశారు. ఇది గత జన్మలో ఆమె ఎన్ని దాన ధర్మాలు చేసిందో ఈ జన్మలో ఆ స్థాయిలో ఉంది. మనదే లేకి బుద్ధి, 10 ఇస్తేనే మంచి, అబ్బా 10 అనుకునేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, అంటే నేను చెప్పేది ఏంటంటే, మన దగ్గర 100 ఉన్నవి, ఒక్క 2 రూపాయలు నథింగ్. 1000 ఉన్నవి, 20 రూపాయలు నథింగ్. మీకు అవునా కాదు? ఇవ్వాలంతే, అంతే. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు కదా. కనుక మీరు ముక్కు ముఖము తెలియని వారికి మళ్ళీ ఇక్కడ ఇంకొక చిక్కు ప్రశ్న. వాడు ఆ డబ్బు తీసుకెళ్ళి ఏ గుట్కానో, ఏ మందో, ఏ నాన్ వెజో కొన్నా మళ్ళా పాప నీకే. అపాత్ర దానం చేయకూడదు. ఎవరికి చేయాలి అనేటువంటిది వారికి చేయాలి. దానివల్ల మనకు మన పనులు ఏవైతే ఉన్నాయో అవి తొందరగా నెరవేరుతవి. ఇది ఏది ఎవరు అవునన్నా కాదన్నా. ఇక ఎలాంటి వారైనా కూడా ఒక గాజు గ్లాస్ తీసుకోవాలి. గాజు గ్లాస్ తీసుకొని ఇది
సోమవారం రోజుకు 11వ రోజు పూర్తి అయ్యే విధంగా చూసుకోవాలి. Okay. ఓకే, ఇప్పుడు ఇవాళ మొదలు పెట్టారనుకుందాం, ఇవాళ నుండి 11వ రోజు సోమవారం రావాలి మనకు. అది మీరు గురువారం మొదలు పెట్టండి, ఆదివారం మొదలు పెట్టండి, మీ ఇష్టం. ఎండ్ అవ్వడం సోమవారంతో ఎండ్ అవ్వాలి. ఎండ్ సోమవారం ఎండ్ కావాలి. సోమవారంతో అది 11వ రోజు, అంతే 11వ రోజు సోమవారంకి ఎండ్ కావాలి. అట్లా చూసుకుని ఎవరైతే శుక్రవారం మొదలు పెడితే సోమవారంతో ఎండ్ అవుతుంది. సో ఆ విధంగా మన గాజు గ్లాసులో వాటర్ తీసుకొని, ఓకే, ఒక 11 సార్లు మీ కోరిక ఏమిటి, పడుకునే ముందు అందులో మీ ముఖాన్ని చూస్తూ 11 సార్లు మీరు ఫీల్ కండి, నాకు ఉద్యోగం రావాలి, నాకు ఉద్యోగం రావాలి, తప్పకుండా ఉద్యోగం వస్తుంది. ఇంతే, నేను ఎన్ని ప్రయత్నం చేస్తున్నా ఉద్యోగం వస్తలేదు, నేను ఎన్ని సంబంధాలు చూస్తున్నా నాకు వివాహం సెట్ అవ్వటం లేదు, ఇవద్దు. పాజిటివ్. ఇవి 11 సార్లు మీరు అనుకొని ఈ వాటర్ తాగేసి పడుకోండి. ఈ 11వ రోజు కల్లా మీకు ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఏదో ఒక పాజిటివ్ విషయం మీకు జరుగుతుంది. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇది కింద మీరు కామెంట్ పెట్టచ్చు. ఛాలెంజ్ 100% ఖచ్చితంగా. ఎందుకంటే ఏది ఉన్నా మన ఆలోచన మాత్రమే మనల్ని చెడగొడుతూ ఉన్నది. కనుక గొంతు నాకు సరిపోవడం లేదు కానీ చెప్తున్నా, ఇంకా గట్టిగా చెప్తున్నా. నిజంగా ఒక ఫ్యాన్ కింద మనం ఒక కర్చీఫ్ పెడితే ఏ విధంగా కొట్టుకుంటుంది, అది వైబ్రేషన్ ఎట్లా అవుతుంది, ఒక 5 minutes కిందికి పెడితే మెల్లగా కొట్టుకుంటుంది. అక్కడ పెడితే ఏ విధంగా వైబ్రేట్ అవుతుందో అట్లా నువ్వు వైబ్రేట్ కావాలి, మనం వైబ్రేట్ కావాలి, ఆ కోరిక నెరవేరాలని. ఏదో ఒకసారి మనసులో అనుకొని విడిచిపెట్టి నెగిటివ్ ఉన్న పీపుల్స్ని కలిసి, వీడు ఎంత ట్రై చేసినా వీనికి రావటం లేదురా జాబ్, ఇక వీనికి రాదు, వీనికి జీవితం ఇంతే, ఇంకా ఇలాంటివి నెగిటివ్ విషయాలు, ఏదో పార్టీలో కూర్చొని నలుగురు వింటూ ఉనంగా మాట్లాడుకోవడాలు చాలా నెగిటివ్ ఇంపాక్ట్ని తీసుకొని వస్తాయి. కనుక 100కు 200% కూడా మీ పని అవుతుంది అనే మీరు ఫీల్ కావాలి. ఫస్ట్ మీరు ఫీల్ కావాలి. ఈ వీడియో చూసినటువంటి వారు వారి గుండె మీద చేయి వేసుకొని కొన్ని సందర్భాలలో అనుకోకుండా ఈ పని కావాలి అని మనసు పూర్తిగా ఏదైతే అనుకున్నారో అది జరిగిందా లేదా వారు ఆలోచన చేసుకోండి. ఇప్పుడు ఒక కూతురు వివాహం జరుగుతుంది, 1 లక్షలో 2 లక్షలు తక్కువ పడ్డాయి. తండ్రికి ఏం కావాలి, వివాహం జరుగుతుంది డబ్బులు కావాలి, వివాహం జరుగుతుంది డబ్బులు కావాలి, ఇదే ఉంటుంది తన మైండ్లో. అది ఎక్కడో దగ్గర డబ్బు వచ్చేస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మీరు అందులో నెగిటివ్ ఊహించుకుంటే చెప్పలేము. కనుక మనం ఏదైతే కావాలి అని అనుకుంటున్నామో అది చేసుకుంటేనే అద్భుతంగా ఉంటుంది. ఒక పరిహార మార్గాన్ని సూచించారు. ఖచ్చితంగా కోరిక ఏదైనా అవనివ్వండి, అందులో ధర్మం ఇమిడి ఉంటే ఖచ్చితంగా మీరు చెప్పింది నెరవేరే పరిస్థితి ఉంటుందని ఛాలెంజ్ చేసి చెప్తున్నారు. 100% పైనుంచి బంగారం పడాలి, ఇది కాదు. ఓ మూట దొరకాలి, డబ్బుల మూట, ఇది కాదు. లంక బిందెలు దొరకాలి, దాని జోలికి మాత్రం వెళ్ళొద్దు చెప్తున్నా. చాలా చక్కగా వివరించారండి, కృతజ్ఞతలు. నమస్కారం అండి.